ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. అయితే ఈరోజు మనం ఒక కొత్త విషయం నేర్చుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం. యేసయ్యా, ఇచ్చిన ఈ యొక్క దినం బట్టి కృతజ్ఞతలు. ఈరోజు మేము నేర్చుకోబోయే విషయం ఏదైతే ఉందో అది మేము మా డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనే దాని మీదే నేర్చుకోబోతున్నాం. సో దాన్ని శ్రద్ధగా విని దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మేము దాన్ని ప్రాక్టీస్ చేసేలా సహాయం చేయమని వేడుకుంటూ, అలాగే ప్రభా, ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో మేము ముఖాముఖిగా కలుసుకోలేకపోయినా మాకు ఈ డిజిటల్ మీడియా ద్వారా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వేస్తున్నాముగా అడుగుతున్నాం మా పరమ తండ్రి. పిల్లలు, అయితే ఈరోజు అంటే కొన్ని వీక్స్ నుంచి మనం నేర్చుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఏనైతే నేర్చుకుంటున్నామో అది మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి, బిబ్లికల్గా ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఒక టాపిక్లోకి మనం వెళ్ళి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆబ్వియస్లీ ఒక పర్సన్ అన్నాక, ఒక కిడ్ అన్నాక వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే మరి కోవిడ్ సిచ్యువేషన్లో మీరు మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నారా లేదా? ఆబ్వియస్లీ ఫోన్లో ఉంటారు కాబట్టి. అయితే ఒకవేళ కోవిడ్ లేకపోయి ఉంటే ఇప్పుడు మనందరం మన రెస్పెక్టివ్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం. కోవిడ్ కన్నా ముందు మనం ఆఫ్లైన్లో ఎప్పుడైతే క్లాసెస్ వినే టైంలోని మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మన ఫ్రెండ్స్ అందరినీ కలిసేవాళ్ళం. అయితే ప్రతి స్కూల్లోని ప్రతి క్లాస్లోని ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళతోనే నేను ఉంటాను, వీళ్ళు నా బెస్టీస్, ఇంకెవరితోనే నేను ఉండను, ఏం చేసినా నేను వీళ్ళతోనే చేస్తా, ప్రతిదీ వీళ్ళతో షేర్ చేసుకుంటా అని ఉంటాను. అది తప్పైతే కాదు, కానీ బౌండరీస్ గీసుకొని మనం అక్కడే ఉండిపోతే అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుతున్న స్కూల్లోని ఒక న్యూ అడ్మిషన్ అనేది జరిగింది. ఒక కొత్త స్టూడెంట్ మన క్లాస్లో జాయిన్ అయ్యారు. తను వచ్చారు, మార్నింగ్ అసెంబ్లీ అయిపోయింది, తన క్లాస్కి వచ్చారు. మీ పక్కన సీట్ అనేది ఖాళీగా ఉంది, బెంచ్కి ఇద్దరు కూర్చుంటారు, మీ బెంచ్లో మీరు ఒకరు కూర్చుంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడండి, అతను చూడడానికి పొట్టిగా, చబ్బీగా, కొంచెం డార్క్గా అలా ఉన్నాడు. అతను సరే రాగానే స్టూడెంట్ తను రాగానే మీ పక్కన కూర్చున్నాడు. కానీ రోజు మీ పక్కన మీ బెస్ట్ ఫ్రెండ్ కూర్చుంటాడు. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఒక 2 వేస్లో మనం రియాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వే, అరే నువ్వు నా పక్క నుంచి కూర్చున్నావు ఏంటి, అసలు నిన్ను ఎప్పుడైనా నువ్వు అర్థంలో చూస్తున్నావా, అసలు ఎలా ఉన్నావో తెలుసా, పైగా నువ్వు కొత్త స్టూడెంట్, నా పక్క నుంచి కూర్చోవడం ఏంటి, అసలు నేను ఎవరో తెలుసా, నేను ఈ క్లాస్ మానిటర్ని తెలుసా, క్లాస్కి టాపర్ని తెలుసా, అసలు నన్ను చూస్తావా, నేను ఎలా ఉన్నానో, అయినా నాకు ఇక్కడికి వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ కూర్చుంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటామా? లేకపోతే నువ్వు న్యూ అడ్మిషనా, నువ్వు ఎప్పుడు నేను స్కూల్లో చూడలేదే, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా, అయితే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్ అయిపోయాక బ్రేక్లో నేను వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడతారా? వినడానికి సెకండ్ వే అనేది బాగుంది, బట్ అప్లై చేసేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ వే అప్లై చేస్తాం. వెళ్ళిపో ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ కూర్చుంటారు ఇక్కడ, అది గర్ల్ అయినా అవ్వచ్చు, బాయ్ అయినా అవ్వచ్చు, మీరు బాయ్స్ కాదు, ఇద్దరు చేస్తారు ఇక్కడ. అయితే మనం దేవుని మాట వింటున్నాం కాబట్టి మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది మనం ఆలోచించాలి. మనం మాట్లాడే మాటల మీద మనకి ఒక కంట్రోల్ అనేది ఉండాలి. బైబిల్ ఓపెన్ చేద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకున్నాను. అంటే మనం మాట్లాడే మాటలు చెడ్డ మాటలు అని మనకు అనిపిస్తే కనుక మనం దానిని మన నోటి బయటకి వచ్చే ముందే దాన్ని ఆపేసుకోవాలి. ఎందుకంటే అవి విన్న తర్వాత ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, ఏ ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళని హర్ట్ చేసేలా మనం ఉండకూడదు. కాబట్టి అలాంటి మాటల్ని మనం బయటికి రానివ్వకూడదు. అండ్ మన థాట్స్లో కూడా మనం అది ఎప్పుడు అలాగా ఆలోచించకూడదు. అయితే అదే ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఈ స్కూల్ కొత్త కదా, నాకు ఇది సిటీ కూడా కొత్త,
మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వచ్చాము. నాకు ఈ స్కూల్ అంతా ఒకసారి చూపేవా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. అలాగే నువ్వు ఈ క్లాస్కి మానిటర్ అని విన్నాను, నాకు ఈ క్లాస్లో కూడా ఎవరెవరు బాగా చదువుతారు, ఏ టీచర్స్ వస్తారు, ఎలా చెప్తారు, టైం టేబుల్ అవన్నీ నాకు చెప్పవా అని అడిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని మీరే ఆలోచించుకోండి. గాడ్ వర్డ్ వింటూ, దేవుని మాట వింటూ మనం ఇందాక చెప్పినట్టు సెకండ్ వేలో రియాక్ట్ అవ్వాలా, ఫస్ట్ వేలో రియాక్ట్ అవ్వాలా? దేవుని నామానికి ఏది మహిమకరంగా ఉంటుంది దాన్ని బట్టి మనం మన మాటల్ని కూడా కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనం మంచిగా మాట్లాడడం అనేది జరగచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ విషయంలో. ఇది ఓన్లీ క్లాస్లో మాత్రమే జరుగుతుంది అని నేను చెప్పను. బయట గేమ్స్ ఆడుకునేటప్పుడు కూడా మనం ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని గ్రూప్ అందరికీ చెప్తాం, వాడిని రానివ్వద్దురా, వాడిని దూరంగానే ఉంచుదాం, వాడు చెడ్డోడు రా అంటే మనం ఒక వ్యక్తి గురించి బ్యాడ్గా మన ఫ్రెండ్ గ్రూప్ అయినా పర్వాలేదు కానీ చెప్పడం అయితే జరుగుతుంది కదా. అంటే మనం ఒక వ్యక్తి యొక్క రియల్ యాటిట్యూడ్ని మనం వ్యక్తపరిచినా సరే అది ఒక నెగిటివ్ వేలో మనం చెప్తున్నాం కాబట్టి అది ఎప్పుడు చెప్పకూడదు, అలాగే చేయకూడదు. సో చేయకూడదని చాలాసార్లు విన్నాం కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం? ఆబ్వియస్లీ గాడ్ మీదే డిపెండ్ అవ్వాలి. మనం అనుకున్నది బయటకు చెప్పే టైం కన్నా మనలో మనం గాడ్తో మాట్లాడుకునే టైం చాలా తక్కువ. సో వెంటనే గాడ్ అడిగారు, ఏసయ్యా నా ఫ్రెండ్ ఎలా ఉన్నా, తన అపియరెన్స్ ఎలా ఉన్నా, తను స్టడీస్లో ఎలా ఉన్నా, తను ఫెయిల్యూర్ అయినా, తను క్లాస్కి టాపర్ అయినా, నేను తనని మంచిగా చూడడానికి నాకు సహాయం చేయండి. తనని ఎప్పుడూ ఇతరుల దగ్గర ఇన్సల్ట్ చేయకూడదు. తన బిహేవియర్ ఎంత బ్యాడ్ అయినా సరే నా ద్వారా అది ఇతరులకి తెలియకూడదు ప్రభా. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి నాకు మీరు జ్ఞానం ఇవ్వండి. ఇద్దరు కలిసి ఏదైనా ప్రాబ్లం మాకు ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి సహాయం చేయమని మనం గాడ్ని అడగాలి. తర్వాత ఈ టాపిక్ అనేది మన ఫ్రెండ్స్తోనే అయిపోతుంది. ఈ జనరేషన్లో టీచర్స్ వరకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఒకసారి ఏమైందంటే, నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అందరం కూర్చున్నాం, అది మ్యాథ్ క్లాస్, మ్యాథమెటిక్స్. సార్ వచ్చారు. ఆ సార్ రాగానే కుర్చీలో కూర్చొని వర్క్ ఇచ్చేసారు. మేము వర్క్ చేసుకుంటున్నాం, అతను పడుకున్నాడు. ఇలా హాయిగా పడుకున్నాడు. అతను టోకులు తీయడం స్టార్ట్ చేశారు. అంటే మర్చిపోయారు అనమాట, బాగా నిద్రలో టోకులు తీయడం స్టార్ట్ చేశారు. అందరం నమ్మకంగా ఉన్నాం. ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, అరే సార్ పడుకుంటున్నారా, అరే సార్ పడుకుంటున్నారా అని అందరికీ చెప్పారు. అందరూ అదే విషయం మాట్లాడుకుంటున్నారు. సార్ ఇచ్చిన వర్క్ మర్చిపోయారు, సార్ నిద్రపోతున్నారు అన్న విషయం ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా స్ప్రెడ్ చేసిన స్టూడెంట్ ఏం చేశాడంటే, స్ప్రెడ్ చేసి కామ్ ఉండకుండా క్లాస్కి ఎందుకు వస్తావో తెలీదు, పడుకోవడానికే వస్తావు అని చెప్పి గట్టిగా వచ్చి బెంచ్కి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమంది చేయను, మనం చేయకపోవచ్చు, అందులో చుట్టూ ఉన్న చేయొచ్చు కదా. సో అది కరెక్టా తప్ప అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆ సిచ్యువేషన్లో ఏమైందంటే, అతను హఠాత్తుగా లేచి ఆ మాట విని కొంచెం ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి, అంటే అతను చాలా పెద్దతను, నేను ఇంకా 8th స్టాండర్డ్ అంటే 12-13 years, అంతమంది మధ్యలో ఒక స్టూడెంట్ టీచర్ అలా అనేసరికి అతను చాలా ఇన్సల్టింగ్గా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి వెంటనే క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే మాకు మ్యాథ్ ఎగ్జామ్, రివిజన్ అవ్వాలి. ఆ సమ్స్ సార్ ఇచ్చిన సమ్స్ సాల్వ్ చేసిన తర్వాత డౌట్స్ వస్తే సార్ మాకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్టూడెంట్ అలా అంటాం వల్ల అతను బయటకు వెళ్ళారు. టైమా ఇంకా 5 minutes ఉంది. అప్పుడు అందరం కలిసి, అరే నువ్వు చేసింది తప్పేమోరా, సార్ బాగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు, నేను సారీ చెప్తే ఇచ్చారా, 2 రేపు ఎగ్జామ్ వరకు అయినారా అంటే, నేను ఎందుకు సారీ చెప్పాలి, ఆడు తను యూస్ చేసిన వాడు పడుకున్నాడు, క్లాస్కి వచ్చి శాలరీ తీసేసుకుంటాడు, శాలరీ తీసుకుంటుంది వచ్చి పడుకోవడానికి ఏంటి, లెసన్ చెప్పాలి కదా ఏంటి, ఈ స్లాంగ్లో ఇలానే అన్నాడు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్ పెరిగి, అరే సారీ చెప్పారా వెళ్ళరా అంటే వాడు వినకుండా వినట్లేదని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ వెళ్ళి, సార్ వాడు తప్పు చేస్తాడు సార్, వాడికి తెలియదు సార్, వాడు అంటే
టక్కుమని అనేసాడు సార్, సారీ సార్ మీరేం ఫీల్ అవ్వకండి, రేపు ఎగ్జామ్ ఉంది రండి సార్ అంటే ఆ సార్ రాని. ఎందుకంటే అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యారు అనమాట. చాలా పెద్దదని ఒక చిన్న పిల్లడు అలా అనేసాడు. అయితే ఫైనల్లీ ఈ అబ్బాయిని అందరం కలిసి కన్విన్స్ చేసి పంపిస్తే సారీ సార్ ఇలా చెప్తే అతను వీడిని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని క్లాస్కి వచ్చి ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని రివిజన్ చేయాల్సి వచ్చింది. సో ఒక మాట అనేటప్పుడు ఆ పర్సన్ ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతున్నాడు అనే కాకుండా అతను ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం ఏం చెప్తుందంటే, ఏ శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాదు. బిబ్లికల్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? బోధకుడు, శిష్యుడు. ఇక్కడ బోధకుడు అంటే టీచర్ కింద కన్సిడర్ చేద్దాం, శిష్యుడు అంటే స్టూడెంట్ కింద కన్సిడర్ చేద్దాం. సో మనం ఏ స్టూడెంట్ అవ్వచ్చు, తను ఐక్యూ లెవెల్ ఎంతైనా ఉండొచ్చు, బట్ తన యొక్క టీచర్ని ఎప్పుడూ రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి. కమెంట్స్ చేయకూడదు, ఇలాగా నెగిటివ్గా కూడా పాస్ చేయకుండా ఉండాలి. అయితే నేను మాట చెప్తున్నాను అని నేనేం పర్ఫెక్ట్ స్టూడెంట్ని కాదు. ఆ అబ్బాయి బయటకు అనేసాడు. నేనేం చేశానంటే ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా బుద్ధి ఇంకా రాలేదన్నమాట. సైన్స్ టీచర్ కూడా అదే పని చేశాడు. ఆమె ఒక లేడీ, నా ఫ్రెండ్ నా పక్కన కూర్చుంది, క్లాస్ అవుతుంది, ఆ మ్యామ్ తిరుగుతూ నవ్వుకుంటున్నారు అనమాట. నేనేం చేశాను, నవ్వుకుంటాను విడిచిపెట్టి వచ్చు కదా. నా ఫ్రెండ్కి పిలిచి, ఆ మ్యామ్ అలా ఎందుకు నవ్వుకుంటున్నారు, ఆ అమ్మాయిని అడిగా, అమ్మాయికి తెలిసేమో. అప్పటికే నేను చిన్నప్పటి నుంచి దేవుని మాట వింటూ అలా ఇన్సల్ట్ చేయకూడదని తెలిసిన ఎవ్రీ సండే స్కూల్ వింటున్నా నా నోటికి కంట్రోల్ లేకుండా నేను నా ఫ్రెండ్కే కదా అని చెప్పేశాను. ఆ మాట టీచర్ వరకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. వీళ్ళుంటే ఏ యాక్షన్ తీసుకున్నారు? సో బైబిల్ చెప్పినట్టు ఏ శిష్యుడు అంటే మనం పిల్లలం కదా, స్టూడెంట్ టీచర్ కింద మాట్లాడుకోవడం. ఏ స్టూడెంట్ కూడా తన టీచర్ కన్నా ఎక్కువ కాదు. ఎంత ఐక్యూ లెవెల్ ఉన్నా వాళ్ళకి ఒబే అవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. నేను నా చిన్నప్పుడు తప్పు చేశాను. అండ్ ఈరోజు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, నేను ఆ రోజు చేసింది తప్పు. ఇది నా ఫ్యూచర్లో నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా ప్రొఫెసర్స్ దగ్గర ఎక్కడ అలా చేయకూడదు. వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా ఉన్నా, టీచింగ్ని సీరియస్గా తీసుకోకపోయినా నేను వెంటనే ఏం చేయాలి, నాకు బైబిల్ తెలుసు కాబట్టి అలా తిరుగుతున్నారు, దానికి రెస్పాన్సిబిలిటీ లేదేమో, నాలో నేనే అనుకోవాలి. ఈ మాటలు బయటకు కూడా రాకూడదు, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు వినేస్తే నాలోనే నేను అలా తిరుగుతున్నారు, అలాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఫెయిల్ అయిపోతానేమో, నాకు హెల్ప్ చేయండి, నాకు ఇంకో వేని నాకు చూపించండి. లేకపోతే అతనితోనే మీరు మాట్లాడండి. నువ్వు స్కూల్కి వస్తుంది, లేకపోతే కాలేజ్కి వస్తుంది, టీచ్ చేయాలి కాబట్టి రెస్పాన్సిబుల్గా టీచ్ చేయాలి అతనికే మీరు చెప్పండి. లేకపోతే నాకు ఇంకో వేని మీరు చూపించమని మనం వెంటనే గాడ్ మీద డిపెండ్ అవ్వాలి. సో అలాగా మనం మన మాటల్ని కంట్రోల్లో ఉంచుకొని ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా, ఎవరిని కావాలని ఏమీ అనకుండా ఉండటమే మనం దేవుని యొక్క మాటని ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి, కానీ చేసేటప్పుడు మాత్రం నోటికి కంట్రోల్ ఉండదన్నమాట. టంగ్ స్లిప్ అంటారు చూడండి, అలా జారిపోతుంది. దానికి ఏ ఫ్రిక్షన్ ఏం ఉండదు, అలా స్మూత్గా జారిపోతుంది. సో అలా జారకుండా ఉండాలంటే వెరీ నెక్స్ట్ సెకండ్ గాడ్ మీద డిపెండ్ అవ్వాలంటే ఏం లేదు, జస్ట్ కంట్రోల్ చేయండి. నేను అసలు మాట్లాడకూడదు. లబ్ మాట్లాడే వాళ్ళకి సెంటర్ ఫ్రెష్ ఇచ్చి నోటికి తాళం వేయండి అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తారు కదా, అలా ఇక్కడ ఏమైనా చేద్దాము అంటే అదేమీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చూయింగ్గా నవ్వుతూ కూడా మనం మాటలు విసిరేస్తాం. ఇది నేను మన పిల్లలు కాబట్టి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళకి చెప్పాము. ఇంట్లో అయితే మనం మన పేరెంట్స్ దగ్గర కూడా చేస్తాము. బట్ ఇదంతా ఒక లెవెల్. కొంతమంది ఏంటంటే కావాలని మనల్ని ప్రొవోక్ చేస్తారు. అంటే మనం సిచ్యువేషన్లో ఉన్నాము, సైలెంట్గా ఉన్నాము. కొంతమంది ఏంటంటే అక్కడ ఫన్ని క్రియేట్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయడానికి, అరే ఇప్పుడు వెళ్ళి నేను ఆయనకి వెళ్తాను, స్కూల్లో వాడే భాషకి వెళ్తాను, ఆడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడు, ఆడు నా మీద అరుస్తాడో లేదో చూడు,
ఆడు అంటే ఇక్కడ ఓన్లీ అబ్బాయి కాదు, ఇన్ జనరల్గా అమ్మాయిలు కూడా అలాగా పోక్ చేయొచ్చు. చూడు అలిస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇష్టధారంగా, అరే నువ్వు రాను, నువ్వు గుడ్ ఫర్ నథింగ్ రాను, అసలు ఏంటి చేయవు రాను, చదువులో కూడా పేరు అది సడన్గా మాట్లాడిస్తుంటే మనం ఏంటి, మనకి లోపల బ్లడ్ 100 degreesలో బాయిల్ అయిపోయి ఎవాపరేట్ కూడా అయిపోతుంది. మనం ఏంటి నన్నేను అంటావా, నేనెవరో తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, నా మమ్మీ మా డాడీ ఏంటి కాలర్ కూడా పట్టుకొని కొట్టుకునే సిచ్యువేషన్స్ నేను లైవ్లో నా స్కూల్లో నా కాలేజ్లో నేను చూసాను. సో ఒకవేళ మనం క్రిస్టియన్స్ కాబట్టి దేవుని మాట మనకి తెలుసు కాబట్టి అలా చేస్తే అది తప్పు అని కూడా తెలిసి మనం అది కమిట్ చేసామనుకోండి, ఇంకా విని ఉపయోగం ఉంటుంది. అంటే ఈ 15 లేకపోతే ఈ 30 minutes విన్న మాటకి అసలు వాల్యూ ఉండదు. ఈ టైంలో మనం ఇంకేదైనా చేస్తే అది ప్రొడక్టివ్గా ఉండొచ్చు కదా. సో వినే మాట మనం ప్రాక్టీస్ చేస్తేనే ప్రొడక్టివిటీ అన్న రిజల్ట్ అయినా మంచిగా వస్తుంది. అయితే ఇతరులు మనం ప్రొవోక్ చేసేటప్పుడు కొంతమంది మన మీద జెలస్గా ఫీల్ అయ్యి కూడా ప్రొవోక్ చేస్తారు. మనం ఏదైనా ఒకసారి ఏమైందంటే, నేను 9th క్లాస్లో ఉండేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చేసారు, అందరం తీసుకొని వెళ్ళిపోయాం. బ్రేక్లోని ఒక అబ్బాయి, అరే రేచల్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా, ఈ ఇయర్లో ఇదేరా ఫస్ట్ టైం ఆ అమ్మాయికి రావడం, లాస్ట్ ఇయర్ వచ్చిందని ఈ ఇయర్ వచ్చిందిరా, కష్టమైన రాసిందిరా, దోలు తీర్చేయాలరా, నెక్స్ట్ టైం దోలు దించేయాలరా అనేదో అన్నాడంట. ఆ మాట ఫ్రెండ్స్ మాట్లాడుకొని నా వరకు వచ్చింది. నేను వచ్చి ఇంట్లో ఏమడిగానంటే, వెంటనే నేను రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఆ టైంలో వచ్చి అమ్మా దుల్లా అంటే ఏంటమ్మా అని అడిగాను. ఎక్కడ నేర్చుకుంటున్నావు ఈ పదాలు అని మమ్మీ తిట్టేసింది. తిట్టేసి అమ్మ అర్థం చెప్పమ్మా, నన్ను ఒక అబ్బాయిలా అన్నాడు క్లాస్లోని, అర్థం తెలీదు, అది ఒక బ్యాడ్ వర్డ్ అయితే పరిస్థితి ఏంటమ్మా అంటే, లేదు ఏం కాదు అని చెప్పి చెప్పేసింది. ఒక అబ్బాయి అన్నాడు, నేను అర్థం తెలియదు కాబట్టి అక్కడ కామెంటాను. కానీ ఒకవేళ అర్థం తెలుసుండి ఒకవేళ నిజంగా బ్యాడ్ వర్డ్ అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? నేను అంటావా, నాకు ఫస్ట్ టైం వచ్చింది, నీకు కుళ్ళు కదరా, నీకు రాలేదురా, నువ్వు చదవరా, అది నీ తప్పురా, నాకు వచ్చిందిరా, నేను గ్రేట్ రా. అక్కడ మన బాధ బయటకు వచ్చేస్తుంది, మనం తోడేసుకుంటాం, అన్నీ అక్కడే జరిగిపోతాయి వితిన్ 5 minutesలో. కాలర్ కూడా పట్టుకునే స్టేజెస్ ఉన్నాయి, అమ్మాయిలు అయితే జుత్తులు పట్టుకుంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అవనివ్వండి, ఏ స్కూల్స్ అవనివ్వండి, గొడవ అయితే గొడవే, పాష్గా గొడవ ఆడుకుంటాం, మాస్గా గొడవ ఆడుకుంటాం అనేది అయితే ఏముండదు. సో ఆ టైంలోని అలా అన్నాడా, సరే నేను నెక్స్ట్ ఎగ్జామ్లో చూసుకున్నాం, లేకపోతే ఇవన్నీ ఎగ్జామ్ కదా, కాంపిటీషన్స్లో కూడా జరుగుతాయి, స్పోర్ట్స్లో జరుగుతాయి, ఆర్ట్ పెయింటింగ్స్లో జరుగుతాయి, డ్యాన్స్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్. కావాలని మనల్ని కొద్దిగా లో ఫీల్ అవ్వడానికి కొంతమంది అలాంటి మాటలు కావాలని విసురుతూ ఉంటారు. అలాంటప్పుడు మన మాటలు ఎలా బయటకు వస్తాయి, ఎలాంటి మాటలు బయటకు వస్తాయి? అప్పుడు మనం గాడ్ మీద రిలే అవ్వాలి. అలా అన్నాడు, మేబీ జెలస్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే తన బాధలాగా అడిగి ఉంటాడు. కానీ నేను ఇక్కడ సీన్ క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జామ్లో కానీ నెక్స్ట్ కాంపిటీషన్లో కానీ చూసుకున్నాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, వస్తే నాకు వస్తుంది, లేకపోతే తనకు వస్తుంది, అది హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి మనల్ని మనం ఎప్పుడు కూల్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ బ్లడ్ అనేది బాయిలింగ్గా అనేది ఉండకూడదు. దెన్ కొంతమంది టీచర్స్ కూడా కొంతమంది సెలెక్టివ్ స్టూడెంట్స్ని పాయింట్అవుట్ చేసి ఇప్పుడు వాళ్ళనే క్వశ్చన్స్ అడగడం, వాళ్ళనే తిట్టడం అనేది జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు టీచర్స్ జనరల్లీ చాలా క్లాస్కి టాపర్స్ని కానీ లేకపోతే వీకర్ స్టూడెంట్స్ని కానీ అడుగుతారు. టాపర్స్ని అడిగినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు టక్ ఆన్సర్స్ చెప్పేస్తారు. వీకర్స్ని అడిగేటప్పుడు టీచర్స్ జనరల్గా అడిగి ఆన్సర్ రాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది 100లో ఒక టీచర్, 2 టీచర్స్ ఎలా ఉన్నారంటే
దాన్ని నెగిటివ్గా తీసుకొని నువ్వు చదవకు, నువ్వు ఫ్యూచర్లో అంటూ తోముకోవడమే, నువ్వు కార్ మెకానిక్ షెడ్ పెట్టుకోవడమే, నువ్వు దేనికి పనికిరావు, అలా 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 చుట్టూ అందరూ ముందు అనేస్తారు. సో ఇందాక చెప్పినట్టు నా ఫ్రెండ్ టీచర్ని ఎలా అయితే ఇన్సల్ట్ చేశాడో అలాగే వాళ్ళు ఇన్సల్ట్ అయితే కాదు కానీ వాళ్ళ చెప్పే విధానం అనేది కొంచెం రూడ్గా మారచ్చు. సో అలాంటి టైంలో మనకి టీచర్ మీద హేట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎదురుగా అనేది టీచర్ అనివ్వండి, పేరెంట్ అనివ్వండి, ఫ్రెండ్ అనివ్వండి, ఫస్ట్ వచ్చేది కోపం. ఆ కోపం కంట్రోల్ చేసుకోలేక కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో వెంటనే తక్కువ ఎదురు సమాధానం ఇచ్చేస్తారు. చూసుకున్నానండి, ఫ్యూచర్ నాది కదా, మీకెందుకు అంతది, అది ఇది ఇది అది. సో మనకి దేవుని మాట తెలుసు కాబట్టి సరే టీచర్ నన్ను మార్చాలి అని ట్రై చేస్తున్నారేమో, కాకపోతే తన వే డిఫరెంట్గా ఉంది, నాకు కొంచెం రూడ్గా అనిపించింది. ఇన్సల్ట్ చేస్తే ఏముంది, నెక్స్ట్ ఎగ్జామ్లో తన సబ్జెక్ట్లోనే నేను టాప్ చేస్తాను అలా పాజిటివ్గా తీసుకొని తన సబ్జెక్ట్ మీద ఎక్కువ వర్క్ చేస్తే మనం తన్ని హేట్ చేసినట్టు ఉండదు, అలా ఏమి మాట బయటకు అన్నట్టు ఉండదు, ఇంకా తన ముందు మనం ప్రూవ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో ప్రతిసారి మనం ఇన్సల్ట్ని ఫేస్ చేసినా లేకపోతే ఒకరిని ఇన్సల్ట్ చేయడానికి ఒక మాట అనడానికి వెళ్ళే ముందు ప్రతిసారి ప్రేయర్ అంటే మోకాలేసి చేతులు ఎత్తేసి ఏసయ్యా వీళ్ళని క్షమించండి, వీళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఏం అవ్వకూడదు, వీళ్ళ కాళ్ళ చేతులకి ఏం అవ్వకూడదు, వీళ్ళ మొహానికి ఏం అవ్వకూడదు, వీళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏం జరగకూడదు, క్షేమంగా తీసుకెళ్ళండి, అలా ఏం అవసరం లేదు. మనలో మనమే మాట్లాడుకోవాలి. ఏసయ్యా వీళ్ళ మన మీద జెలస్గా ఫీల్ అవుతున్నారేమో, లేకపోతే ఈ టీచర్ ఇంటెన్షనల్గా చేస్తున్నారేమో నాకు తెలిసిపోయింది కదా, సో దానికి నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, సొల్యూషన్ని క్రియేట్ చేయడానికి, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి వెంటనే గాడ్ మీద రియలైజ్ అవ్వాలి. అయితే నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఫిజికల్ అపియరెన్స్ గురించి. సో మనం ఎప్పుడు కూడా ఒకరి యొక్క ఫిజికల్ అపియరెన్స్ మీద జడ్జ్ అనేది చేయకూడదు, జడ్జ్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, అంటే ప్రతి ఒక్కరు ఆయన స్వరూపంలో ఉన్నారు. సో మనం ఇంకొకరిని వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ అంటే వాళ్ళు బాహ్య స్వరూపం మీద కమెంట్ పాస్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా గాడ్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే, గాడ్కి ఒక మాట అంటున్నట్టే. సో అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ 3 వర్సెస్ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఏదైనా ఎవరికైనా అనాలనిపించినప్పుడు చిన్న ట్రిక్ ఏంటంటే వాళ్ళ ప్లేస్లో మనల్ని మనం ఒకసారి ఊహించుకోవాలి. మనల్ని ఇంకొకరంటే మనం ఎలా ఫీల్ అవుతాము దాన్ని బట్టి మనం ఆ మాట అనొచ్చా అనకూడదా అనేది మనకు అర్థమైపోతుంది ఈజీగా. మనం వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు మనల్ని ఇంకెవరైనా అన్నారనుకోండి మనం ఫీల్ అవుతామని మనకు అర్థమవుతుంది. సో మనం కూడా ఆ మాట బయటికి అనకుండా మన నోటిని మనం చెప్పాలంటే అదుపులోని ఉంచుకోవాలి. ఏమి తప్పుడుగా లేకపోతే చెడ్డగా మాట్లాడకూడదు. అది ఒక వర్స్. సెకండ్లీ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. సో నేను ఎవరిని ఏ కమెంట్స్ పాస్ చేయకూడదు. కనీసం నా ఫ్రెండే కదా, ఫ్రెండ్కి చెప్తే ఏమవుతుంది, మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కదా, నేను ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పదా, ఆ ఫ్రెండ్ కూడా అనుకోవచ్చు కదా ఇంకో ఫ్రెండ్కి చెప్తాను మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, అప్పుడు మా ముగ్గురు మధ్యలోనే ఉంటుంది అంత అనుకోవచ్చు కదా. సో ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ని మనం ఎప్పుడు స్ప్రెడ్ అనేది చేయకూడదు. సో అన్నింటికీ కారణం మాటలే అని చెప్పలేము. బికాస్ ఈ రోజుల్లో ఏంటంటే యాక్షన్స్ ద్వారా కూడా ఇతరులని ఇన్సల్ట్ చేసేలా ఉంది. ఇన్సల్ట్ ఇన్ సెన్స్ ఎంబారస్, లేకపోతే ఒక రూడ్గా ఒక మాట వస్తాడు, ఫింగర్స్తోని కొన్ని సైన్స్, చేతులతో కొన్ని సైన్స్, ఎక్స్ప్రెషన్స్తో మేకింగ్ ఫేసెస్, రకరకాల ముఖ చిత్రాలు చేసి వాళ్ళని ఇమిటేట్ చేయటం, వాళ్ళు ఎలా ఉంటారో అందరి ముందు దాన్ని ఒక ఫన్ కింద క్రియేట్ చేయటం, ఇదంతా జరుగుతున్నాయి. సో మాటలే కాదు మన యాక్షన్స్ని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే దేవుడి నామం ఇంకేం లేదు, దేవుడి నామానికి అది అవమానంగానే ఉంటుంది.
సో ఇది పిల్లలు మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే నోటి మాటల్ని అదుపులో అంటే కాదు, నోటి మాటలు మంచి మాటలే మనం పలకాలి, చెడు మాటలు పలకకూడదు. అది మనం కంట్రోల్ ఎలా చేసుకోవాలన్నది నేర్చుకున్నాం. ఏం లేదు, జస్ట్ గాడ్ మీదే డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అంటే జస్ట్ ఒక 1 సెకండ్ ప్రేయర్ అంతే. ఎస్ఐయా కంట్రోల్ చేయండి, నేను జారిపోతానేమో కంట్రోల్ చేయండి. ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడవుతుంది? ఇద్దరు మోర్ దాన్ 2 ఇన్వాల్వ్ అయితేనే. ఒకరే అలా మాట్లాడుతుంటే అది ఆర్గ్యుమెంట్ అవ్వదు కదా, తన యొక్క ఆలోచన తను బయట పెట్టినట్టు అవుతుంది. సో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి. అంటే మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈసయా నేను తను మాట్లాడి విన్నాను, సో జాగ్రత్తగా విన్నాను, తను ఇంటెన్షనల్గానే అనుకున్నట్టున్నాడు, సర్లేండి క్షమించేయండి. ఇది బయటకు కూడా రాకూడదు, లోపలే. ఈసయా క్షమించడానికి సహాయం చేయండి, నేను జారకూడదు, నా నోటి మాటలు చెడుగా వచ్చేస్తాయేమో, ఏం పడుతుంది అనేస్తానేమో, ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది కదా, సహాయం చేయండి అని ప్రతిసారి మన నోటికి మనం ఒక బౌండరీని వేసుకోవాలి. సో అలా ఉంటే దేవుని నామానికి కూడా మనకరంగా ఉంటుంది, అండ్ మనం కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండొచ్చు. సో ఓకేనా, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రేయర్ చేసి ముగించుకుందాం. యేసయ్యా ఇచ్చిన యొక్క జ్ఞానం బట్టి కృతజ్ఞతలు. మరి ఇంతసేపు మేము మీ యొక్క మాటని పంచుకున్నాం ప్రభువా, దాన్ని మేము గుర్తుంచుకొని ఎలా ప్రాక్టీస్లో పెట్టాలన్నది కూడా మేము నేర్చుకున్నాం. కానీ వినేటప్పుడు చాలా బాగుంటుంది, ప్రాక్టీస్లో పెట్టేటప్పుడు మాత్రం మా గురించి ఇతరులు ఏమనుకుంటారు, మేము రియాక్ట్ అవ్వకపోతే మమ్మల్ని చేతకాని వాళ్ళ చూస్తారేమో, మనము ఎవరిని ఏది గట్టిగా అనలేము అని అందరూ అనుకుంటారేమో అని మేము ఆలోచిస్తాము నాయన. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రభా, ఒక డే వస్తుంది నాయన, అప్పుడు మీరందరూ మేము చేసిన పనులన్నింటికీ ఆన్సర్ అడుగుతారు. కాబట్టి ఆ డేని మేము గుర్తుంచుకొని ప్రభా, మేము మా నోటి మాటల్ని అదుపులో ఉంచుకొని మంచి మాటలు మాత్రమే మాట్లాడటానికి సహాయం చేయండి. ఇతరుల గురించి చెడ్డగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, వాళ్ళ ఎదుటిగా కూడా వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.